నమస్కారం సార్. నమస్తే. ప్రతి ఒక్కరి కళ, వాళ్ళ డ్రీమ్ ఏంటి అంటే ఫస్ట్గా ఇల్లు కట్టుకోవడం. ఇల్లు కట్టుకోవడం కన్నా ముందు మనం ఒక ప్లాట్ సెలెక్షన్ చేసుకోవాలి. అసలు ఎలా అంటే ఆ ప్లేస్ మనం ఎలా సెలెక్షన్ చేసుకోవచ్చు అంటారు? మరి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? ఓకే, ప్రస్తుతం ఈ జన సముద్రంలో ట్రాఫిక్ విపరీతంగా పాపులేషన్ ఇది కంపల్సరీ మన ఇండియాలో పెరగడం వల్ల ప్రతి ఒక్కరు కాస్త దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు. నేను లాస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు మా ఎవరైతే ఇంట్లో ఉన్నాడో అక్కడ నుంచి ఒక షాప్కి వెళ్ళడానికి కార్లో 20 నిమిషాలు డ్రైవ్ చేయాలి, అప్పుడు షాప్ వచ్చేది. ఏంటి వీళ్ళందరూ దూరంగా ఉన్నారు, ఏంటిది పిచ్చే అనుకునేవాడిని. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2002లో. ఒక ఇంటి నుంచి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అన్నీ అక్కడ ఇక్కడ అని అన్ని చెట్లే ఉండేది, అన్నీ ఎందుకులే మనకేంది సుల్తాన్ బజార్ ట్రాఫిక్ హ్యాబిట్స్ ఇవన్నీ తిరిగి అసలు మనుషులు కనిపించే వాళ్ళు కాదు. కానీ రాను మన దగ్గర కూడా స్టార్ట్ అయిపోయింది. ఏం స్టార్ట్ అయిపోయింది? ఈ జనసమ్మర్దం కంటే కాస్త దూరంగా. ఇప్పుడు కొంపల్లిలో ఇల్లు కట్టి, కొంపల్లి ఊరు అయింది అనుకున్నాం, అక్కడ గచ్చిబౌలి ఊరు అనుకున్నాం, ఊరు కాదు సిటీ అయిపోయింది. సో ఇప్పుడు అందరు కూడా హ్యాపీగా కోరుకుంటారు ఏది, అక్కడ ఆనందంగా ఉండాలి, కాస్త పచ్చగా ఉండాలి, ఓకే, వాటర్ ఫెసిలిటీ ఉండాలి. ఇవన్నీ దానికి ఒక ఇల్లు కట్టుకోవాలంటే వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి. దాంతోపాటు దగ్గరలో మార్కెట్స్ కానీ ఏమైనా ఉండాలి, పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కానీ ఏమైనా ఉండాలి. ఇవన్నీ ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇంతకుముందు అలా లేకుండే. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనకున్న రోడ్స్ కానీ వెహికల్ సదుపాయాలు కానీ ఉండడం వల్ల ఒక 5 కిలోమీటర్లు సరే 10 నిమిషాలు 5 నిమిషాలు రావచ్చు. కాబట్టి ఎవరు కోరుకోవట్లేదు. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే, ఇల్లు కట్టదలుచుకుంటే హైదరాబాద్ నగరంలో కట్టకండి, విజయవాడ నగరంలో కట్టకండి, విశాఖపట్నం నగరంలో కట్టకండి. కాస్త దూరంగా వెళ్ళండి, 5 కిలోమీటర్ దూరంలో 10 కిలోమీటర్ దూరంలో హ్యాపీగా ఆనందంగా ఉండొచ్చు. ఎందుకంటే కనెక్టివిటీ చాలా ఈజీగా ఉంది కదా ఊరికి రావడానికి, సిటీకి రావడానికి. ఇంకోటండి, మనకున్న ఇండస్ట్రీస్ కానీ, మీరు పనిచేసే సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, మీరు పనిచేసే ఇంకే కంపెనీస్ కానీ నగరంలో ఏం లేవు, నగరం దూరంలో ఉన్నాయి, పక్కపక్కే ఉన్నాయి. కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోయి మీరు పని చేసుకొని రావచ్చు. ఎక్కడైనా సరే ఉంటుంది. ఒకప్పుడు ఏఎస్ రావు నగర్ అంటే వెళ్తానికి భయపడేవాళ్ళమ్మ, అది న్యూ సిటీ. కుకుట్పల్లి అంటే ఈ పల్లె, అది కుకుట్పల్లె, ఓకే, అంత దూరం వెళ్ళే వాళ్ళం అప్పుడు. అది ఇప్పుడేందమ్మా, అది ఒక బెల అయిపోయింది, నెంబర్ 1 సిటీ అయిపోయింది. కారణం ఏంది? అలా పెరుగుతున్న జనాభా ప్రకారం ఇంకా ఎక్స్పాన్షన్ అవుతుంది. కాబట్టి ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే, విశాలంగా ఉండాలనుకుంటే కనీసం 250 గజాల ల్యాండ్ ఉండాలి మినిమం. నేను చెప్తున్నాను, తక్కువ అయితే 170 140 చిన్నగా ఉంటుంది అనుకోండి, బాగుండాలి. అక్కడ బోరువెల్ వేయడానికి ప్లేస్ ఉండాలి. కాస్త వాస్తు ప్రకారం అంటారు, పెద్ద నాకు నమ్మకం లేదు కానీ, ఎందుకంటే గాలి వెలుతురు వచ్చేదే వాస్తు అంతే, ఓకే, అలాంటిది ఉండాలి. మనం వెనకాల కాస్త బ్యాక్ యార్డ్ అంటే కాస్త గార్డెన్ లాగా, అవసరమైతే కొత్తిమీర పుదీనా వేసుకోవడానికి ప్లేస్ ఉండాలి ఇంట్లో. కావాలంటే 4 టమాటా చెట్లు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండాలి. తులసి కోట కొట్టుకోవడానికి ఇంటి ముందు ప్లేస్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఒక అద్భుతమైన ఇల్లు ఉంటుంది. అటువంటి ఇల్లు ప్రతి ఒక్కరు కట్టుకోవాలని కళ ఉంటుంది కదా, అటువంటి కళ నెరవేర్చుకోవాలంటే సిటీలో కాదండి. సిటీలో 1.5-2 లక్షల రూపాయల గజము ఎక్కడ కొంటారు? కొన్ని కోట్ల రూపాయల ల్యాండ్కి అవుతుంది. ఇది ఎంత కమర్షియల్గా పనికొస్తుంది. కాబట్టి శాశ్వతంగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే, హ్యాపీగా ఉండాలంటే, ఇంకో 5 ఏళ్ళు ఎక్కువ బతకాలంటే, మిత్రులారా వినండి, ఇంకో 5 ఏళ్ళు ఎక్కువ బతకాలంటే మనం ఊరి చివరగా ఉండడం బెస్ట్. ఆ ఊరి చివరి కాదండి, అది కూడా ఊరే అవుతుంది, అది కూడా ప్లేస్ అవుతుంది. కాబట్టి మీరు ఎటువంటి ఏరియాలో డెవలప్మెంట్ బాగుంది, అక్కడి నుంచి కనెక్టివిటీ సిటీకి కానీ ఎలా ఉంది, అది ఎంచుకొని తీసుకోవాలి. అది కూడా ఎలా ఉండాలి తెలుసా అండి? ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న దగ్గర అయితే రేట్ తక్కువగా ఉంటుంది. ఆల్రెడీ డెవలప్ అయింది అనుకోండి, రేట్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాదగిరిగుట్ట సైడ్ తీసుకుందామండి, బీబీ నగర్, గట్కేసర్, ఆర్ కడతాల్, ఓకే, ఆర్ నాగార్జున సాగర్ రోడ్, ఇబ్రాహీంపట్నం దాటిన తర్వాత ఆర్ షాద్ నగర్ రోడ్, ఆర్ బాంబే రోడ్, ఆర్ శంకర్పల్లి ఏరియా, ఆర్ మేడ్చల్ రోడ్, ఆర్ సిద్దిపేట రోడ్, ఇవే కదా రోడ్స్ మనకు ఉన్నాయి, ఆర్ కీసరా ఏరియా. ఇలాంటి ఏరియాలు కాస్త దూరంగా వెళ్తే ప్రశాంత్ అన్నీ కనెక్ట్ అవుతుందండి. ఆర్ఆర్ఆర్ ఉంది మొత్తం కూడా, రాబోతుంది. ఇప్పుడు ఓఆర్ఆర్ ఉంది, ఓఆర్ఆర్తో కనెక్టివిటీ ఉంది కదా మనకు. కాబట్టి మీరు హ్యాపీగా ఆనందంగా ఇప్పుడే కట్టుకోవాలని మీకు తొందర లేకుంటే దయచేసి కొనుక్కోండి, ఓ ప్లాట్ కొనుక్కోండి. మీరు కొనుక్కుంటే మీకు కట్టుకోవడానికైనా పనికొస్తుంది, లేదా అత్యవసరమైన పరిస్థితిలో, అనుకోని పరిస్థితిలో అమ్ముకొని కూడా ఆనందంగా ఉండవచ్చు. ఏది చేసినా సరే దీంట్లో వచ్చినంత ఫాస్టెస్ట్ గ్రోత్ దేంట్లో రాదు కదా. అందుకోసమే
ఫస్ట్ నీడ్స్ తిండి, రెండో నీడు క్లాత్, మూడో నీడు షెల్టర్, ఇల్లు. ఈ మూడిటి కోసమే కదా మనిషి బతుకు. అందుకోసమే ఆనందంగా ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటారు కదా. అటువంటి ఇల్లు కోసం కాస్త ఊరికి దూరంగా తీసుకోండి. యువత, మై డియర్ యూత్, ఇఫ్ యూ ఆర్ 21, 22, 23, 24, జస్ట్ నౌ యూ ఎంటర్డ్ ఇన్ ఏ జాబ్లో చేరారు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలని తొందర ఏం లేకుండా అట్లీస్ట్ ప్లాట్ కొనుక్కోండి. మీరు ఇన్స్టాల్మెంట్లో ప్లాట్ కొనుక్కోండి. మీరు బ్యాంకులో లోన్ తీసుకొని ప్లాట్ కొనుక్కోండి. మీ బ్యాంకులో కట్టిన ఇంట్రెస్ట్ కంటే మీ దాని యొక్క రేటు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కమాన్ టేక్. ఇంకోటండి, ల్యాండ్కు ఉన్నంత ఆస్తి విలువ దేనికి లేదు. దీన్నే స్థిరాస్తి అంటారు, రియల్ ఎస్టేట్, నిజమైన సంపద అంటారు. అటువంటి సంపద కొనుక్కోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మ, ఇల్లు కట్టుకోవడం ఇది మంచి ప్లాను. కాస్త ఊరి చివరిలో తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మీరు చెప్తుంటే చాలా నిజమే అనిపిస్తుంది. అండ్ అలాగే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అలా ఒక కార్నర్కి ప్రశాంతమైన వాతావరణాన్ని చూసుకొని మీరు ఏ పాయింట్స్ చెప్పారో అవన్నీ అలా ఫిల్ చేసుకుంటే ఇల్లు బాగుంటుంది, ఇంట్లో ఉన్న మనం కూడా చాలా బాగుంటాం, ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. సార్, ఇలా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అంటే ఇల్లు పరంగా అండ్ ఈ ప్లాట్ కొనుక్కోవాలా, ఇది ఎలా సేల్ చేయాలి అని ఇలా రకరకాల డౌట్స్ ఉన్నాయి. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు అంటారు? అంటే ఇది బిజినెస్ లాగా చేయాలనుకుంటే చేయవచ్చమ్మా. ఎందుకంటే ప్రస్తుతము హైదరాబాద్ చుట్టుముట్టు కానీ విశాఖపట్నంలో కానీ ఎన్ని కంపెనీలు ఉన్నా సరే డిమాండ్ వర్సెస్ సప్లై అంత డిమాండ్ ఉంది. కాబట్టి ఇంకొక 10 లక్షల మంది కూడా ఈ వ్యాపారంలోకి వచ్చినా సరే ఇంకా బిజినెస్ ఉంటుంది. ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. అందుకోసమే నేను నాకున్న అనుభవం 25 ఏళ్ళ అనుభవంతో రియల్ ఎస్టేట్ రంగంలో ఎలా ఉండాలి, రియల్ ఎస్టేట్లో ఏం నేర్చుకోవాలి, రియల్ ఎస్టేట్లో ల్యాండ్ ఎటువంటి ప్లేస్లో కొనాలి, ఎటువంటి ప్లేస్లో అమ్మాలి, ఎటువంటి వారు కొనగలరు, ఏమి చేయగలరు అన్న దాని గురించి ఒక మంచి క్లాస్ తయారు చేశాను. దాని గురించి ఎవరైనా సరే వచ్చి నేర్చుకోవచ్చు. మరి ఈ మంత్ మనకి క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి, ఏ టైంలో? అవునమ్మా, యాక్చువల్గా నేను వద్దనుకున్నాను, ఆపేద్దామనుకున్నాను. కానీ నా ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, ఫోర్త్ బ్యాచ్లో విన్న తర్వాత వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కాదమ్మా, సంపాదించారు. ఒకరు 14 లక్షలు సంపాదించారు, ఒకరు 7 లక్షలు సంపాదించారు, ఒకరు 6 లక్షలు సంపాదించారు. కొంతమంది జాబ్కి రిజైన్ చేసి ఇదే పట్టుకున్నారు. బికాజ్ దే ఆర్ ఎర్నింగ్ మనీ. అంటే నేను రిజైన్ చేయొద్దని చెప్పాను, ఎప్పుడు కూడా చేయొద్దని 100% చెప్తాను. అయినా సరే వాళ్ళ ఇష్టం అది. కాబట్టి ఎందుకు ప్రొఫెషనల్గా చేయకూడదని చెప్పేసి మళ్ళీ ఒక క్లాసు 5th బ్యాచ్ వీఆర్ స్టార్టింగ్ ఆన్ 27th మార్చ్. 27 మార్చి స్టార్ట్ అవుతుంది. 27, 28, 29, 30, 31 ఈ 5 రోజుల పాటు రోజు సాయంత్రం 8 నుంచి 9 గంటల వరకు. 9కి ఎప్పుడు మీరు క్లోజ్ చేయలేరు, మళ్ళీ ఒక గంట సేపు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. 5 నా స్నేహితులు కానీ, నా సహశిక్షకులతో కానీ, నేను కానీ మీతోని చక్కగా కొన్ని బేసిక్స్, యార్డ్ అంటే ఏంది, గజం అంటే ఏంది, ఫీట్ అంటే ఏంది, అసలు నాలా అంటే ఏంది, హెచ్ఎండి అంటే ఏంది, అన్ని డిటిసిపి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎందుకు అమ్మాలి, ఎందుకు కొనాలి, ఈ ప్రొఫెషన్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక్కరోజు అంటే అది 1st ఏప్రిల్ నాడు నా దగ్గర రావాలి. ఆ రోజు నేను ఉంటాను, నా సహశిక్షకులు ఉంటారు, నేను ఒక 2-3 అవర్స్ క్లాస్ తీసుకుంటాను. మొత్తం మీద ఆ రోజు ఫుల్ డే క్లాస్ ఉంటుందండి. ఆ ఫుల్ డే క్లాసు ఇక్కడ ఒక ఆఫీస్లో ఉంటుందండి, హోటల్లో ఉండదు, ఒక ఆఫీస్లో ఉంటుంది. ఆఫీస్లో మంచి ఒక హాల్లో ఉంటుంది, అక్కడ వచ్చి నేర్చుకోవాలి. దాని తర్వాత సండే అంటే నెక్స్ట్ డే 2nd ఏప్రిల్ నాడు మిమ్మల్ని ఒక మంచి ప్లేస్కు మీ ఖర్చులతో, మీ కార్లతో మేము ప్రొవైడ్ చేయమండి. ఎక్కడైతే బాగా డెవలప్మెంట్ ఉందో, ఎక్కడైతే మంచిగా ఉందో అటువంటి వాళ్ళ ఓనర్తో పర్మిషన్ తీసుకొని మిమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. బట్ యువర్ వెహికల్ ఉంటుంది దానికి. ఇది ఒక ప్రోగ్రెస్ అమ్మ. దీని తర్వాత కూడా వీళ్ళని వదిలిపెట్టాము. ఇంకా ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు నా నంబరు, నా పర్సనల్ నెంబర్ ఇస్తాను. ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు. ఎటువంటి క్లాసులు కూడా అటెండ్ కావచ్చు. నేను వెళ్ళి రియల్ ఎస్టేట్ కంపెనీలో చెప్తున్న క్లాసులు కూడా ఇన్వైట్ చేస్తాను. చూసారు కదా, మరి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, ధన్యవాదాలు.